బైబిల్స్ ఉన్న వారందరూ తెరవాలి. I want everybody to open your Bible, please. Please open your Bibles with me to book of Isaiah. Book of Isaiah chapter 9. 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మొదటి నుండి చివరి వరకు అందరం కలిపి చదువుకుందాం. 1, 2, 3 గో. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టాడు. అలా చదువుతాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. We welcome you all to this Christmas service. ఈ క్రిస్మస్ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ క్రీస్తు నామం పేరట ఆహ్వానిస్తున్నాం. Many times we celebrate Christmas with no Christ. చాలా సందర్భాల్లో క్రీస్తు లేకుండా క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. Some great people says, కొంతమంది పెద్దలు ఏమని చెప్తారంటే క్రీస్తుని బయట పెట్టి క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తున్నాం అని కూడా చెప్తుంటారు. But this morning, let Jesus be our center part in our service. మన ఆరాధనలో క్రీస్తు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా, దేవునిగా మన మధ్యలో ఉండినగాక. దేవుడు మన మధ్యలో ఉండినగాక. ఎక్కడైతే 2-3 నా నామమున ఉన్నారో అక్కడ నేను ఉంటాను అని ఆయన సెలవు ఇచ్చాడు. యాక్చువల్లీ క్రైస్ట్ బోర్న్ 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ఈ లోకములో జన్మించి he made history into 2 parts. 2 భాగాలుగా చరిత్రను విడగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మనం చదువుకునేటువంటి చదువుల్లో, పాఠ్య పుస్తకాలలో, పాఠ్యాంశంలో, ఈవెన్ ఇన్ ద హిస్టరీ, చరిత్రలో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే మాట మనకు కనబడుతుంది. క్రైస్ట్ ఈస్ ట్రూ, దిస్ సెంటర్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. క్రీస్తు జననం నిజం. చరిత్రలో మధ్యస్థత కలిగినటువంటి వాడు క్రీస్తు. ఈ భూమి మీద ఎవరైనా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే క్రీస్తు కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వారు మరొకరెవరు కూడా లేరని నేను భావిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెబుతామండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాం. The only one who made great impact on the face of the earth is Christ. భూమి మీద క్రీస్తు కంటే గొప్ప ఇంపాక్ట్ తీసుకొచ్చినటువంటి మరొకరెవరు కూడా భూమి మీద లేరు. He is the one who separated the history. Now we went through these words. ఇప్పుడు చదివినటువంటి భాగంలో a prophetical word by Isaiah the prophet. ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినటువంటి ఈ ప్రవచన వాక్యంలో మనం చూస్తే ఆయనకు 5 పేర్లు అక్కడ ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం చెబుదామా? ఈ 5 పేర్లు మరలా అందరం కూడా చెబుదామని ఆశపడుతున్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. There are 5 names. 5 names. 5 names given. There are 5 books in the Bible, Pentateuch. మొదటి 5 పుస్తకాలను మనం గమనిస్తే ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 5.
There are 5 ministries in the New Testament. నూతన నిబంధన గ్రంథంలో 5 పరిచర్యలు మనకు కనబడతాయి. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు. చెప్పండి, ఎవరో మాట్లాడలేదు. 5 పరిచర్యలు. అపోస్తలులు, ఎవరికి తెలీదా? అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, సువార్తికులు, ఉపదేశకులు లేక బోధకులు. దేవునికి స్తోత్రం చెబుతామా? There are 5 ministries in the Bible. 5 represents. Number 5 represents grace. 5 కృపకు సూచన. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. 5 కృపకు సూచన. యేసుక్రీస్తు వారికి 5 గాయములు అయ్యాయట. కుడి చేతిలోను, ఎడమ చేతిలోను, కుడి కాల్లో, ఎడమ కాల్లో, పక్క బళ్ళు ముద్దప్పుడు 5 గాయములు. 5. When you lift your hand up, everybody lift your hand up. అందరూ కూడా చేయగలిగారు. There are 5 fingers you will see. 5 వేళ్ళు మనకు. If you want to bless someone, let this hand be upon someone. నీవెవరినైనా దీవించాలి అంటే ఈ హస్తము నీ మీదకి రావాలి. Let the hand of God be upon you in the name of Jesus. యేసు నామములో దేవుని హస్తము నీ మీద ఉంచబడును గాక. Your hand have a power. నీ చేతిలో అధికారం ఉన్నది. నీ చేతిలో దీవెన ఉన్నది. దేవుడు నీ హస్తాన్ని దీవించును గాక. Number 5 is the number of grace. కృపకు సూచన కలిగినటువంటి 5 పేర్లు ఈ ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ సందర్భంగా 5 ప్రత్యేకమైనటువంటి అంశాలు, మన జీవితానికి ఉపయోగపడే అంశాలు కొన్నిటిని నేను మీకు వివరించాలని ఆశపడతాను. అది రెడీ? దేవునికి స్తోత్రం చెబుతావా? హల్లెలూయా. నెంబర్ 1, మొదటిది, దేవుని వాగ్దానానికి మనుషుని సహాయం అవసరం లేదు. If God wants to fulfill something into your life, నీ జీవితంలో దేవుడు ఏదైనా చేయాలి అంటే, ఏదైనా వాగ్దానాన్ని నెరవేర్చాలి అంటే మానవ సహాయం అవసరం లేదు. To fulfill God's promise, దేవుని వాగ్దానం నెరవేర్చడానికి లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో మరియతో సంభాషించిన సంభాషణలో మరి ఒక మాట మాట్లాడినట్టు వినబడుతుంది. దేవదూత ప్రత్యక్షమై మరియతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీవు కుమారుని కంటావు. ఆ రోజుల్లో స్త్రీలందరూ కూడా, ఇదిగో కన్యకులందరూ కూడా గర్భము ధరించాలి, యేసుక్రీస్తు మెస్సయ్య నా కడుపును పుట్టాలి అని ఆశపడ్డారు. అలాగా ఆశపడుతున్న స్త్రీలలో మరియ కూడా ఒక స్త్రీ. ఆమెకు గాబ్రియేల్ అనే దేవదూత ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు జాగ్రత్తగా గమనిస్తే, ఇదిగో నీవు కుమారుని కంటావు, ఆయనకి యేసు లేక ఇమ్మానుయేల్ లేక ఇదిగో దేవుడు మనకు తోడై యుండును అని పేరు నువ్వు ఆయనకు పెడతావు. దేవునికి స్తోత్రం చెబుతావా? Now her question goes like this. ఆమె ప్రశ్న ఇలాగ పెడుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం చదవండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగునని ఆ దూతతో అన్న. How it is possible? I knew not man. I do not know. నేను పురుషుని ఎరగలేనటువంటి దాన్ని కదా, ఇదెలాగ సాధ్యము? నేను కన్యకని. How can I conceive a baby? But let me tell you, when God gives a promise in our lives, దేవుడు మన జీవితాలకు వాగ్దానం చేస్తే how it will happen అనేటువంటిది అనవసరమైనటువంటి ప్రశ్న. Because the Bible says, my thoughts are not your thoughts. నా ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కావు. దేవునికి స్తోత్రం చెబుతావా? We have limited thinking. We have limited understanding. We have limited plans. మన హద్దులు, మనకు ఆలోచనలకు, మన ఊహలకు కొన్ని హద్దులు మాత్రమే ఉంచబడ్డాయి. But let me tell you, when God wants to fulfill His promise in our lives, He doesn't need anybody's permission. దేవుని చిత్తము మన ఎడల నెరవేర్చబడాలి అంటే ఎవ్వరి పర్మిషన్ కూడా దేవునికి అవసరం లేదు. ఎవ్వరి సహాయం అవసరం లేదు. When God says, ఇదిగో నీవు కన్యకమైనా సరే గర్భము ధరిస్తావు, కుమారుని కొంటావు, లోకరక్షకుడు నీలో నుండి బయటికి వస్తావు. When God promised and it happens. దేవుడు వాగ్దానం చేస్తే అది నెరవేర్చే దేవుడు. Man fails his promise, but God keeps his promise. మనుషుడు వాగ్దానాన్ని
నెరవేర్చలేని వాడు కానీ దేవుడైతే మాత్రం వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? He's a promise keeper. He doesn't destroy the promise. He doesn't overtake it. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని విడిచిపెట్టేవాడు కాదు, పాడు చేసేవాడు కాదు, తప్పిపోయేవాడు కాదు. He keeps the promise. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? When God gives you a promise, you don't have to worry for anything. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, He keeps His promise. You have to still waiting for the result. We need to understand this. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు వాగ్దానం ఇస్తే దాన్ని నెరవేర్చే దేవుడు. ఎంత కష్టమైనా, ఎంత శ్రమ అయినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా దేవుడు నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదామండి. నేను అనుకుంటున్నాను, మరియకి ఎన్ని సమస్యలు వచ్చి ఉంటాయో. వివాహం కాకుండా ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయితే how many problems will come? Do you think everybody will appreciate her? అందరూ ఆమెను పొగిడి ఎంత గొప్పదనమా, పెళ్లి కాకుండా గర్భవతి అయ్యేమని పొగిడతారా? ఇంట్లో వాళ్ళు స్వీకరిస్తారా? The Bible says even Mary's boyfriend rejected to accept her. మరియా బాయ్ ఫ్రెండ్ కూడా వదిలేయాలనుకున్నాడు. He planned to give a divorce, but still she was holding to the promise of God. దేవుని వాగ్దానాన్ని పట్టుకొని నిలబడింది. Whatever the trouble we face on the face of the earth, భూమి మీద ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, దేవుని వాగ్దానముతో నీవు పట్టుకొని నిలబడితే you will see the fulfillment of God's promise in your life. దేవుని వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడినట్లు నీవు చూచుదువు గాక. ఆమేన్. వారి దేవుని స్తోత్రం చెబుదాం. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. Of course, I don't think the same promise God is giving to you as He gave promise to Mary. మరియకి ఇచ్చిన వాగ్దానం మనకి ఇస్తున్నాడని నేను అనుకోవటం లేదు. మరియకి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కంటావు అని ఇచ్చినటువంటి వాగ్దానం ఇప్పుడు మనకు అలాంటి వాగ్దానం ఇస్తున్నాడు అని అనుకోవటం లేదు. Probably this morning on the Christmas day you may be ready to have a pregnancy with a job, maybe a business, maybe a spiritual high standard life. ఆత్మీయమైనటువంటి ఉన్నతమైన జీవితానికి నీవు గర్భము ధరించబోతున్నావేమో, ఉద్యోగము కొరకు గర్భం ధరించబోతున్నావేమో, వ్యాపారము కొరకు గర్భాన్ని ధరించబోతున్నావేమో, ఉన్నతమైన జీవితాన్ని జీవించడం కొరకు గర్భం ధరించబోతున్నావేమో. But let me tell you one thing, when God gives His promise in your life, దేవుడు తన వాగ్దానాన్ని నీ జీవితంలో ఇచ్చినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ hold on to that, మరణం వరకు నమ్మకముగా దాన్ని పట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. Hey, let me tell you one thing, when God gives promise, దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు there will be pain. నొప్పి వస్తుంది. One thing we need to understand, the pain is more, you are reaching to the destiny closer. The pain it's increasing, the baby is ready to come. ఎంత నొప్పి ఎక్కువ అవుతుంటే ఆ బేబీ బయటికి రావడానికి అంత త్వరపడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. When you have a problem with the promise of God, when you are under trouble and when you are suffering with the promise of God, you must understand the baby is very close. బిడ్డ చాలా దగ్గర అవుతుంది అని అర్థం. ఎంత భరింపశక్యము కాని నొప్పి నీకు వస్తుంటే నీవు బిడ్డను కనడానికి అంత దగ్గరగా వెళుతున్నావు. మీరు వారి దేవుని స్తోత్రం చెబుదామండి. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? నొప్పి వచ్చిన తర్వాత బిడ్డ తప్పకుండా బయటికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆగిపోవడానికి లేదు. దేవునికి స్తోత్రం. And when God makes promise, He doesn't need anybody help. నేను పురుషుని ఎరగన దానిని. How it is possible? ఎలాగూ సాధ్యం? It's possible with your Creator. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తకు సమస్తము. మీరు వారి దేవుని స్తోత్రం చెబుదామా? ఈ లోకములో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉండినప్పటికీ కూడా whom you are believing, the one who created you, will take you into the higher places. ఉన్నతమైన స్థానానికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి.
హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 2, పాయింట్ నెంబర్ 2, రెండవ అంశాన్ని చూద్దాం. రెండవ అంశం, గ్రేట్ థింగ్స్ ఆల్వేస్ బోర్న్ అవుట్ ఆఫ్ సిస్టమ్. సాంప్రదాయానికి అతీతంగా గొప్పవి ఎప్పుడు పుడుతూనే ఉంటాయి. గొప్పవి ఎల్లప్పుడూ కూడా సాంప్రదాయానికి, సిద్ధాంతానికి, విధానాలకి అతీతంగా పుడుతుంటాయి. మెనీ టైమ్స్ వి హియర్, మా ఫాదర్స్ ఎలా చేశారు కనుక నువ్వు ఇలాగ చేయి అంటారు. అలాగ చేస్తే నువ్వు అలాగే ఉంటావు. కరెక్టేనా కదా? నా తండ్రి రిక్షా నడుపుకునేవాడు కనుక నేను కూడా ఏం చేయాలి? అప్పుడు నీ కొడుకు ఏం చేస్తాడు? వాడి కొడుకు ఏం చేస్తాడు? ఏంటంటే లేదు, మా తాతల దగ్గర నుండి మనం ఏం చేస్తాం? గ్రేట్ థింగ్స్ ఫాల్ అవుట్ ఆఫ్ సిస్టమ్. సిద్ధాంతాన్ని బ్రేక్ చేసే సిస్టమ్ లో గొప్పవి. when everybody moving towards one side, make a U-turn. It is trouble. కష్టమే, శ్రమే. ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయనకు రూమ్ లేదన్న. ఇప్పుడు పాట పాడారు కదా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. సిస్టమ్ బ్రేక్, సిద్ధాంతాలను, సాంప్రదాయాలను విడగొట్టి ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆయన పుట్టడానికి, ఆయన అకామిడేట్ చేయడానికి, there's no room. ఆయన అకామిడేట్ చేయడానికి ఆయనకి ఎక్కడ కూడా స్థలము. He doesn't have an air conditioned room. No corporate hospital. గొప్ప హాస్పిటల్స్ లేదు. ఉన్నతమైన వాడు అటెండ్ అవ్వలేదు. మనలాగా సంఘానికి అనౌన్స్మెంట్ చేసి అందరూ ప్రార్థన చేయండి, పలానా వాళ్ళు బిడ్డను కంటున్నారు అని చెప్పడానికి అక్కడ ఎవరో. There is no room. But he has to born, the savior of the world. ఈ లోక రక్షకుడు భూమి మీద పుట్టబోతుండగా ఆయన ఎక్కడ పుట్టాలి? పుట్టడానికి కావలసిన స్థలము లేదట. Born out of systems. He always worked in a system. ఆయన ఎప్పుడు, let me tell you one thing, when you want to do something special, when you have achieved something, when you are working towards success, not many people will follow you. This is one thing you need to understand. విజయం వైపు నీవు అడకలు వేస్తుంటే, దేవుని ఉద్దేశ ప్రకారంగా నీవు అడుగులు వేస్తే నిన్ను వెంబడించడానికి ఎక్కువ మంది రారు. యేసుక్రీస్తుకి మొదట వ్యతిరేకమైన వారు సంఘమే. సద్దూకీయులు, పరిసయ్యులు ఆల్వేస్ says you are wrong. This says no, Jesus Christ, you are wrong always. The first form that opposed Jesus Christ in the church. యేసుక్రీస్తుని వ్యతిరేకించిన మొదటి గ్రూప్ ఎవరో? సంఘం. సద్దూకీయులు, పరిసయ్యులు అన్నారు. When you want to do something special, God has a plan of doing His own way. ఆయన మార్గములో ఆయన చేయడానికి నిర్ణయించుకొని ఆయన అడుగులు ముందుకు వేస్తూ ఉంటే మొదట వ్యతిరేకించింది సంఘం. సహోదరులారా, ఎనీథింగ్ యు టేక్ ఇన్ దిస్ వరల్డ్, when you want to see great company management, great leaders, great inventions, great ideas will have the most opposition in your face. ఏదైనా ఒక గొప్ప ఆలోచన కానీ, గొప్ప నాయకుడు కానీ, గొప్ప పని కానీ, ఒక గొప్ప వ్యాపారం కానీ ప్రారంభిస్తే మొట్టమొదటి దానికి వ్యతిరేకమే ప్రారంభం. But let me tell you, whether everybody follows you or not, God will take control. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? And you want to do something special, new way, new thing, everybody will say no. నువ్వు అలాగ చేయొద్దు, ఇలాగ చేయడానికి వీల్లేదు. అలాగ మన పితరులు ఎవరు కూడా, చెప్పండి, మన పితరులు ఎవరు ఇలాగా చేయలేదు. ఈ వేలో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నీకు సక్సెస్ అవ్వదు. నేను చెబుతున్నాను, నీవు ఎప్పటికీ కూడా విజయాన్ని సాధించలేవు. ఏం సాధించలేవు? గట్టిగా చెప్పండి, ఏం సాధించలేవు? When you already achieved now systems, rules, all your family, they will
రాజకీయం ఎంతమందికి ఇష్టం? ప్రశ్న అడిగాను, రాజకీయం ఎంతమందికి ఇష్టం? ఒక రాజకీయవేత్తని, చిన్న రాజకీయవేత్తని పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది స్త్రీలు ఇష్టం? అది ఎప్పుడు తాగుతుంటారు, అటు ఇటు తిరుగుతుంటారు, లేకపోతే నానా విధాలైన రిలేషన్స్ ఉంటాయి. రాజకీయం అంటే వద్దు, కరెక్ట్ కదా? ఓకే, ఇప్పుడు ఆ రాజకీయవేత్త సీఎం అయిపోయి ఏం చేస్తాం? అనంతజ్యోతి గారు ఏం చేస్తారు? One thing we need to understand, when you take step outside the system, సిద్ధాంతాలకు సాంప్రదాయాలకు వ్యతిరేకంగా నువ్వు అడుగు పెట్టినప్పుడు నీ కుటుంబం నిన్ను వ్యతిరేకిస్తుంది, నీ అన్నదమ్ములు నిన్ను వ్యతిరేకిస్తారు, నీ సంఘం నిన్ను వ్యతిరేకిస్తారు. Even though when you get success and everybody wants to follow you, then the system will follow you. నువ్వు ఎప్పుడైతే విజయాన్ని తెచ్చావో అప్పుడు సంప్రదాయం నిన్ను వెంబడిస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? God has crossed the rules and regulations. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. Hebrews chapter 13 verse 1. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, దేని వెలుగు? గట్టిగా చెప్పండి. He died outside the gates of Jerusalem. He crucified outside the gates of Jerusalem, outside the gates of the city. పట్టణపు వెలుపల, గౌని వెలుపల, because everyone that rejected by the system, ఈ సిద్ధాంతాల వలన, ఈ పట్టణాల వలన, ఈ ఆచారాల వలన వెలువేయబడిన వారు, విడిచిపెట్టబడిన వారు, because he was rejected by the system, it became easy for them to come to God, Christ. సాంప్రదాయాల చేత విడిపించబడినటువంటి వారు, వెలివేయబడిన వారికి ఎప్పుడైతే క్రీస్తు బయట సిలువ వేయబడ్డాడో వాళ్ళందరూ ఇక్కడికి, అందుకే మన అందరం విన్నాం. దేవునికి స్తోత్రం చెబుదామా? The Bible says he was rejected by his own. తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. They rejected him. సొంత అన్నదమ్ములు, సొంత బంధువులు, సొంత కుటుంబం, సొంత సంఘం ఆయనని అంగీకరించలేదు. He was rejected. He was thrown out. ఆయన తృణీకరించబడ్డాడు, తిరస్కరించబడ్డాడు. But let me tell you one thing, because he came out of systems, out of traditions. దేవునికి స్తోత్రం చెబుదామా? When you are taking step out of tradition, let me tell you one thing, know that God is with you. దేవుడు నీతో ఉన్నాడనే నమ్మకం నీకు ఉండును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి. He was born out of system. No air condition room, no accommodation. ఆయన పుట్టడానికి ఒక స్థలము కూడా దొరకలేనటువంటి స్థితి ఏర్పడింది. ఎంతమంది సాంప్రదాయాలకు అతీతంగా పనిచేయడానికి ఇష్టపడతారా? యూ టాక్ ఎనీ గ్రేట్ లీడర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఏ గ్రేట్ లీడర్ గురించి నువ్వు ఆలోచించగలిగితే, ఏ గొప్ప వ్యాపారవేత్త గురించి నువ్వు ఆలోచించగలిగితే, ఏ గొప్ప ఆలోచన గురించి ఆలోచించగలిగితే, సాంప్రదాయాలకు, పద్ధతులకు, అన్నిటికీ వ్యతిరేకంగా, అతీతంగా తీసుకున్నటువంటి స్టెప్స్ వాళ్ళే గొప్ప పనులు చేశారు. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఎంతమందికి అర్థమవుతుంది? నెంబర్ 3, మూడవది, everyone that follows you is not of you. నిన్ను వెంబడించే వాళ్ళందరూ నీ వారు కాదు అనే అంశాన్ని గమనించాలి. నిన్ను వెంబడించే వాళ్ళందరూ కూడా నీ వాడు కాదు. యేసుక్రీస్తు వారు ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు ఆయన ఆరాధించడానికి వచ్చారట. హేరోదు గారు అన్నారు, మీరు వెళ్ళి చూసి నాకు చెబితే నేను కూడా. Everyone that smiles on your face is not for you. నీ ముఖం మీద నవ్వుతున్న వాళ్ళందరూ నీ కొరకు ఉన్న వాళ్ళని మాత్రం. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? మీరు చాలా గొప్ప వాళ్ళండి,
మీరు చాలా గ్రేట్ అండి అని పొగిడే వాళ్ళందరూ నీ కొరకు జీవిస్తున్నారని మాత్రం. వైస్ మెన్ ఆర్ దేర్, ఇట్స్ గుడ్, వి థాంక్ గాడ్ ఫర్ వైస్ మెన్. జ్ఞానులు బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవునికి స్తోత్రం చెబుతామండి. బట్ స్టిల్ హెరోడ్ సేస్ I want to come and worship him. Someone with a deception heart, మోసపూరితమైనటువంటి మనసు కలిగి నీ వెళ్ళి ఆరాధన చేయి, నేను కూడా వచ్చి ఆరాధన చేస్తాడు హేరోదు. People with a deceptive attitude, మోసపూరితమైనటువంటి ఆలోచనలో, everyone that clapping before you is not really clapping for you. నీ ఎదురుకుంటా చప్పట్లో కొట్టే ప్రతివాడు నీ కొరకు చప్పట్లో కొట్టడం లేదు. You need to understand this. Very important thing. We need to know it. హేరోదు మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 8వ వచనం నుండి చదువు. 8వ వచనం నుండి. Matthew chapter 2 verse 8. హేరోదు చెప్తున్న మాటలు జాగ్రత్తగా చూడాలి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయములో, ఎవరి విషయంలో అందరూ చెప్పాలి. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి. ఇంకా ఎవరి విషయంలో? ఎంత ఉంటాడు శిశువు అంటే? చెప్పండి, ఎంత ఉంటాడు శిశువు అంటే? నాకు ఉంటాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా శిశువులు? శిశువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఒకరు లేరా? ఏది ఎవరైనా ఉంటే ఒకసారి మీద కూర్చోండి. ఎవరు శిశువులు ఎవరు ఉన్నారు? ఎవరు మాట్లాడరే? అసలు ఎంత మందులు ఒక్క శిశువు కూడా లేరా? ఒకసారి మీదకి ఇలా ఎత్త చూడడం. శిశువుని ఎత్తలేకపోతున్నారా? చదవండి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయంలో జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఏం చేస్తున్నారు? రాజుగారు ఏం చేస్తున్నారు? మీరు వెళ్ళి ఆయన గురించి విచారించి తెలుసుకొని ఆరాధన చేసి పూజించి వస్తే నేను కూడా. Deceptive heart. Don't you ever think everybody clapping is not belongs to you. అందరూ కూడా చప్పట్లు కొట్టే ప్రతి వాళ్ళు నీకు సంబంధించిన వాళ్ళని అనుకోవద్దు. There will be danger in the crowd. సమూహంలో ఎప్పుడూ కూడా డేంజర్ దాగి ఉంటుందట. What do you say? డేంజర్ అంటే అపాయం, ప్రమాదం. దేవునికి స్తోత్రం. Not everyone that's standing before you and smiling. నీ దగ్గరికి వచ్చి చక్కగా నవ్వగానే మనం ఏమనుకుంటాం, అమ్మో నన్ను చూడగానే ఏమన్నా చేస్తున్నారు, నేనంటే ఎంత ప్రేమో. లోన ఉంది డిసెప్టివ్ హార్ట్. మీరు వెళ్ళండి, ఆ శిశువును చూచి విచారించి చెబితే నేను కూడా వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తీసుకుంటున్నాను. వై? శిశువును చూసి రాజుగారు భయపడుతున్నారు. ఎందుకు? He is too small. He is too small in size. జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో 10వ వచనంలో అంటది, despise not the small things. జకర్యా గ్రంథంలో జకర్యా 4:10. బుక్ ఆఫ్ జకర్యా. కార్యములు అల్పమై ఉన్న కాలమున తృణీకరించిన వాడు ఎవడు? Despise not the small things. Despise not small things. చిన్న వాటిని హేళనగా చూడకూడదు. There will be something bigger is coming. Satan is always having eye on the small things. You don't really understand. చిన్నగా ఉన్నప్పుడు మనం పట్టించుకోం, ఎదిగిపోయిన తర్వాత మనకి కనబడుతుంటుంది. సాతానుడికి తెలుసు ఈ చిన్నది ఎదిగి 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 మహావృక్షమై
పోతుందండి. దేవునికి స్తోత్రం చెబుదామా? చిన్నవాడే శిశువుడి గురించి. When I started church in 1991, రామన్న కాలనీలో మొట్టమొదటి సంఘాన్ని స్థాపించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. 1991వ సంవత్సరంలో. When I started church, we used to have very few members, like maybe 8 members. 8 మంది ఉండేవారేమో. నాకు బాగా జ్ఞాపకం ఉంది. నా మొదటి కానుక ఎంతో తెలుసా? 12 రూపాయలు. ఫస్ట్ ఆఫరింగ్ ఇస్ 12 rupees in 1991. There was so much opposition. అప్పుడు చాలా అపోజిషన్ ఉండేది. ఇక్కడ జీవమ్మ గారు ఉన్నారా? ఎక్కడున్నారు జీవమ్మ గారు? చాలా అపోజిషన్ అక్కడ ఉండేది. రాత్రి మీద చచ్చి తెలుసా? ఉదయం వెళ్ళేటప్పుడు అక్కడ చచ్చి కనబడలేదు. సాతానుడికి తెలుసండి సంఘాలు ఎన్ని సంఘాలు ఇక్కడి స్థాపించబడబోతున్నాయో, ఎలాంటి పరిచర్య ఇక్కడి రాకపోతుందో, ఆ పాకలో ఉన్నటువంటి ఆ 10 మంది 8 మందిలో నుండి దేవుడు ఇక్కడ కార్యము చేయబోతున్నాడు అనేటువంటి విషయం ఎవరికి తెలుసు? When you are small, Satan wants to fight against you because he knew that is you carry something special in your life. నీ జీవితంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో సాతానుడికి తెలుసు. శిశువు గురించి విచారించి నీవు చెప్ప. He was too small, but Herod knew what he carries. ఆ చిన్న బిడ్డలో ఏమున్నది అనేది హేరోదుకి. We need to understand this. అల్పమైన దానిని తిరస్కరించు. Understand it. You may be small today, but let me tell you, you are carrying the promise of God. నువ్వు చిన్నగా ఉన్నావేమో, చాలా చిన్నవాడివేమో, ఫైనాన్స్ లో చాలా చిన్న వ్యక్తివేమో, నాకు ప్రార్థన కూడా చేయడం రావటం లేదేమో అనుకుంటున్నావేమో. But when you pray, things will happen. నువ్వు ప్రార్థన చేస్తే ఇదిగో దేవుడు ఆలకిస్తాడట. సమూయేలు చిన్నవాడే. దేవునికి స్తోత్రం చెప్పుదామా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. సమూయేలు మాట్లాడాడు దేవుడు. ఏమిటి? the smallest, చిన్నవాడితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చిన్నవాడి ద్వారా దేవుడు కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు. You may be thinking, I don't know anything. నాకేమీ తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో. But let me tell you, you will do everything because God is on your back. దేవుడు నీ వెనకాతలో ఉన్నాడు కనుక నీవన్నీ కూడా చేయగలవు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నెంబర్ 4, 4వ అంశం. Fourth point. Keep hiding every gift that is growing. నీలో ఎదుగుతున్నటువంటి తలంతులను దాచి ఉంచాలి. తలంతులు ఏం చేయాలంట? ఎదుగుతున్నటువంటి తలంతులను దాచి ఉంచాలి. కొంతమందికి చిన్నది వచ్చేటప్పటికి అందరికీ తెలిసిపోవాలి. యేసుక్రీస్తు వారు when he was a baby, God spoke to Mary. యేసుక్రీస్తు వారు ఇంకా చిన్నవానిగా ఉండినప్పుడు, శిశువునిగా ఉండినప్పుడు, ఇదిగో జాగ్రత్త, ఈ బిడ్డను నువ్వు దాచి ఉంచాలి. అందుగురించి వారు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవలసి వచ్చింది. You need to understand this. Joseph, when he had a revelation, యోసేపుకి కళ, దర్శన భావాలు తెలిసినప్పుడు, he didn't thought there will be a problem with what he carries. నీవు అభిషేకించబడిన మాత్రాన కేర్లెస్ గా ఉండడానికి మాత్రం ఇష్టపడకు. It is dangerous to be careless though you are anointed by God. దేవుని చేత అభిషేకింపబడినప్పటికీ కూడా కేర్లెస్ గానే ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు. Joseph has a lot of anointing, but still he was speaking too early. ఆయనకు వచ్చినటువంటి కళలు, ఆయనకు వచ్చిన దర్శనాలు ఆయన ఎర్లీ స్టేజ్ లో బయటికి చెప్పేశాడు కనుక గోతులో పడవేయవలసి వచ్చింది, జైలుకి వెళ్ళిపోవలసి వచ్చింది, విదేశానికి అమ్మవేయవలసి వచ్చింది,
బానిసుడిలాగా మారిపోవలసి వచ్చింది. బట్ లెట్ మీ టెల్ యు, వెన్ యు కమ్ టు మోసెస్, మోషే దగ్గరికి వచ్చేటప్పటికి మోషే తల్లి మోషే తల్లి మోషేని చాలా జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచిందట. నిర్గమకాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఎక్సోడస్ చాప్టర్ 2-3 వర్సెస్. నిర్గమకాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి ఎంతకాలం అండి? 3 నెలలు వారిని. ఎన్ని నెలలు దాచిందంట చెప్పాలి? 3 నెలలు దాచింది. మనం 3 రోజులు కూడా దాయమేమో. 3 రోజులు కూడా దాయం. ద మూమెంట్ చిన్న స్టార్ ఇలాగా తిరిగిందంటే ఏమవుతుంది? మాట్లాడండి. చిన్నది. ఎవ్రీబడి మస్ట్ నో. అందరికీ తెలిసిపోవాలి. 3 నెలలు లీడర్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ. మోషే అంత సాత్వికుడు ఎవరును భూమి మీద. దేవునికి స్తోత్రం చెబుదామా? గొప్ప నాయకుడు. ఆయన మృతదేహము గురించి దెబ్బలాట జరిగిందట. దూతకిని సాతానుడికిని యోధా పత్రికలో వ్రాయబడినటువంటి మాట. మోషే ఆయన జన్మించిన తర్వాత 3 నెలలు ఆమె తల్లి దాచి ఉంచామంట. తరువాత వారిని దాచలేక there will be a season that you cannot even hide anymore. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలంతును ఇక నీవు దాయలేని స్థితి వచ్చినప్పుడు ఇట్ విల్ కమ్ ఆటోమేటికల్లీ. దేవునికి స్తోత్రం చెబుదామండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? బట్ ద పాయింట్ ఈజ్ యూ నీడ్ టు హైడ్ ఇట్, యూ నీడ్ టు కంట్రోల్ ఇట్, యూ నీడ్ టు సిట్ డౌన్, లెట్ ద పీపుల్ డజంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ. కొన్నిసార్లు లోన బాధ ఉన్నా మీదకు మాత్రం నవ్వుతూ ఉండాలి. కొన్నిసార్లు నీకేమీ తెలియపోయినా అన్నీ తెలిసినట్టే ఉండాలి. కొన్నిసార్లు కూర్చొని నీవు మాత్రమే బాధపడుతున్నావు. కీర్తన గ్రంథం 30వ అధ్యాయంలో 30వ కీర్తన 5వ వచనంలో సాయంత్రము ఏర్పు వచ్చినను ఉదయమున సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం చెబుదామా? యు మే బి సిట్టింగ్ ఇన్ ద చైర్, యు మే బి క్రైయింగ్ త్రూ అవుట్ ద నైట్. రాత్రంతా నువ్వు ఏడుస్తున్నావేమో, రాత్రంతా విచారంలో ఉన్నావేమో. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, వెన్ ద సీజన్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నీ సమయం వచ్చినప్పుడు దాన్ని దాయలేవు. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. The talent will come out, name will grow, fame will come, everybody will see, everybody will understand. How long you are going to keep the pregnancy inside? గర్భాన్ని ఎంతకాలం దాస్తావు? ఎంతకాలం? But you have to keep. కొంతమంది ఫస్ట్ మంత్లో మా అమ్మాయి గర్భిణి, మా అమ్మాయి గర్భిణి, మా అమ్మాయి గర్భిణి సెలబ్రేషన్. 2 నెలల్లో అవార్డ్స్. There will be a season that you cannot even hide when the time comes. Hide it till the time comes. నీవు దాయలేని పరిస్థితి వచ్చినంత వరకు నువ్వు దాచి ఉంచాలి. యేసుక్రీస్తు వారు లోక రక్షకుడు. ఎవరైనా గట్టిగా చెప్పాలి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలి. God himself, if he has to do miracles, he can do when he was baby. ఆ శిశువునిగా ఉండినప్పుడు కూడా అద్భుతాలు చేయాలంటే చేయగలిగినటువంటి వాడే. He himself is God. దేవుడు ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి. That is what that Christmas, 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 Christmas. That is Christmas. అదే క్రీస్తు జనం. ఆ వాక్యము శరీరధారి. ఆ వాక్యము గట్టిగా చెప్పండి, శరీరధారి. ఏదండి? కొంచెం గట్టిగా. నరావతారం ఎత్తి. ఎవ్రీబడి లుకింగ్ హిమ్ అవుట్ సైడ్ ది స్ట్రక్చర్. కొంతమంది యేసుక్రీస్తు బొమ్మల మేడలో చేసుకొని తిరిగేవారు ఉంటారు.
కొంతమంది యేసుక్రీస్తు బొమ్మను పిక్చర్గా పెట్టుకునేవాడు ఉంటారు. కొంతమంది యేసుక్రీస్తు పిక్చర్ ఎక్కడెక్కడో పెడుతుంటారు. లెట్ మీ టెల్ యు, ఆర్ యు రియల్లీ వర్షిపింగ్ గాడ్, బట్ ఆర్ యు వర్షిపింగ్ ది అవుట్సైడ్ స్కిన్? మెనీ టైమ్స్ ఐ సెడ్, వెన్ యు ఆర్ టాకింగ్ టు మీ, మీరెవరైనా నాతో మాట్లాడుతుంటే, యు ఆర్ నాట్ టాకింగ్ టు మై స్కిన్, యు ఆర్ టాకింగ్ టు మీ. నీవు నా చర్మంతో మాట్లాడటం లేదు. రైట్ ఆర్ రాంగ్? ఆర్ యు స్పీకింగ్ టు మై skin? When I am speaking to someone, I am speaking someone who is real inside you. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ షేప్ను బయట పెట్టుకొని ఆ షేప్ను మనం ఆరాధన చేయడానికి ప్రారంభిస్తున్నాం. నేను అనుకుంటున్నాను ఇది ఒక గొప్ప ఐడల్ వర్షిప్ ఏమో అనిపిస్తుంది. ఏ ప్రతిమను, ఏ రూపమును భూమి మీద కానీ భూమి కింద కానీ దేనినైనాను దేని పూజిస్తున్నాం? ఆర్ యు రియల్లీ వర్షిపింగ్ గాడ్ హిమ్సెల్ఫ్? ఆర్ యు వర్షిపింగ్ ద స్కిన్ అండ్ ద షేప్ అండ్ లైక్నెస్ ఆఫ్ సంథింగ్? స్వరూపాన్ని, రూపాన్ని, ఆకారాన్ని. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించారు. దేవునికి స్తోత్రం చెప్తామండి. ఆయనను ఆరాధించేవారు గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. I don't know whether Christ born on 25th December or not, but one thing is true, Christ born on earth. ఈ 25న క్రీస్తు పుట్టాడా లేదా అనేటువంటి I don't even want to argue on it. దాని మీద కనీసం తర్కన కూడా నాకు అవసరం లేదు. I'm least bothered about the date and the time and the location, but I'm bothered about whether he born on earth or not. That's it. ఆయన పుట్టాడా లేదా, ఆయన ఏ టైంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలాగ పుట్టాడు, ఇవన్నీ అవసరమైనటువంటి ప్రశ్నలు కాదు. కానీ లోక రక్షకుడు పుట్టాడా లేదా? అలాంటి దేవుడిగా భూమి మీద పుట్టినటువంటి ఆ శిశువు, he himself is God, he can do anything. కానీ దేవుని దూత కలలో ప్రత్యక్షంగా చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో హేరోదు మరణించే వరకు కూడా నీవు అక్కడే hide your talents. There will be a time, there will be a season. You don't have to come up quickly. 2 రూపాయలు ఉండగానే, ఒక 2 లక్షలు ఉండగానే ఇమ్మీడియట్గా ఒక మంచి కార్ ఇంటి ముందుకు తీసుకొని వచ్చేయాలి. ఇప్పుడు అందరూ ఏం చూడాలి? నిన్ను చూడాల్సిన ఏం చూడాలి? నువ్వు నడుపుతున్నా కార్ని చూడాలి. యు ఆర్ ఆల్రెడీ మేకింగ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్. కొంతమంది అప్పులు చేసి ఏవో పనులు చేసేయడానికి ట్రై చేస్తుంటారు. దేనికి 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 చెప్పండి. 10 రూపాయలు అంటే ఎంతమంది చేస్తుంటారు? ఎంత షో ఇస్తారు? 100 రూపాయల షో ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ 100 రూపాయల షోని పోషించలేక, చూపించలేక, జీవించలేక, ఆ తర్వాత ఉన్న 10 రూపాయలు కూడా వెళ్ళిపోయిన తర్వాత తినడానికి తిండి దొరకక, ఉండడానికి ఇల్లు ఉండక, మనిషి ముఖం చూపించలేక, ఆ తర్వాత ఏవేవో ఆలోచనలు మన మైండ్లోనికి వస్తాయి. అందుకే చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. హైడ్ యువర్ గిఫ్ట్స్ వైల్ దే గ్రోయింగ్. నీకున్నటువంటి తలంతును దాచి ఎదుగుతున్నప్పుడు, when the time comes, దాయలేని స్థితి వచ్చినప్పుడు it will come outside. దేవునికి స్తోత్రం చెబుతావా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. The last point I want to tell you, lose everything you have in the worship. దేవుని ఆరాధించినప్పుడు నీకున్న సమస్తాన్ని నీవు విడిచిపెట్టే. దేవునికి స్తోత్రం చెబుతామండి. దేవుని ఆరాధించినప్పుడు నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టే. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత, యేసుక్రీస్తు వారి 12 సంవత్సరాల ప్రాయంలో ఆయన తీసుకొని మరి ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆయన మిస్ అయిపోయాడు. మనం అయితే యేసుక్రీస్తును మిస్ చేసావా? ఎంత ఇంపార్టెంట్. బట్ షీ న్యూ దట్ షీ హ్యాస్ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ జస్ట్ టు ప్రే టు హిమ్.
దేవుడిని ఆరాధించడానికి వచ్చింది. చాలాసార్లు ఏంటంటే దేవుడా నాకు పిల్లలు దయచేయి, దేవుడా నాకు పిల్లలు దయచేయి. పిల్లలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదండి, అందు గురించి నేను దేవుడా ఉద్యోగం తెచ్చి, దేవుడా ఉద్యోగం తెచ్చి. ఉద్యోగం అంటే లీవు ఏమవటం లేదు. When God gives you something, leave everything when you come to the house of God to worship Him. ఆయన ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టే. యేసు క్రీస్తు తప్పిపోయాడంటే ఎలా తప్పిపోయాడంటే she was so busy in worship. దేవుని ఆరాధించడంలో తను ఏది కూడా పట్టించుకోలేదు. She knew only thing is to worship God. Many times we behave different way. చాలా సందర్భాల్లో మనం చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటాం. యేసుక్రీస్తు వారు ఆమె కడుపులో పుట్టినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో మనమైతే అఫెండ్ అయిపోయి చర్చికి రాకుండా ఇంటికి వెళ్ళడం మానేస్తామేమో. బాగా ఇందులో ద్రాక్ష రసం అయిపోయిందని వస్తే నీకు నాతో ఏమి పని అన్నాడు ఆయన. నేను తల్లిని నువ్వేదన్నా అలాగంటావా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 47-48 వచనాల్లో చదివితే, Matthew chapter 12 verse 47 and 48 if you look at అప్పుడు ఒకడు ఇదిగో, I want everybody to open this verse. అందరూ కూడా ఓపెన్ చేయండి దయచేసి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని అతనితో చెప్పాను. అందుకైనా ఏమండి తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి ఏమన్నాడు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిశువుల వైపు ఎవరు, who is my mother, who is my brother, when he said it. ఆయన ఎప్పుడైతే ఒకవేళ మనలో ఎవరైనా సరే అలాంటి పరిస్థితి వస్తే వీడి కళ్ళుకి నెత్తికి ఎక్కిపోయిరా అంటారా? కరెక్టేనా కాదు? ఎంత కష్టపడి పెంచి పెద్దవాడిని చేసిన తర్వాత తల్లి ఎవరు, తండ్రి ఎవరు, లేకపోతే అన్నదమ్ములు ఎవరు అంటాడా? అఫెండ్ అయ్యారా లేదా? ఎంత కష్టపడిపోతాం, ఎంత బాధపడిపోతాం, చాలా ఇబ్బంది పడవలసినటువంటి సిచ్యువేషన్. బట్ షీ డిడ్ంట్ డు దట్. ఆమె ఏమీ అఫెండ్ అవ్వలేదు. మరణ పర్యంతరము సమూహముతో కలిసే వెంబడించిందట. దేవునికి స్తోత్రం చెబుతామండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతామా? The person who carries the Holy Spirit twice in their life is only Mary. అందుకేనేమో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు 2 సార్లు గర్భము ధరించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? మొదటిసారి దేవుడు దోచే ఇదిగో పరిశుద్ధాత్మ వలన నీవు కుమారుని కంటావు. పెంతెకోస్తు పండగ రాకుండా పరిశుద్ధాత్మ దేవుడిని నీవు కుమారుడిగా కంటావు. మేడగదిలో కూర్చున్నప్పుడు ఇదిగో మరియా, యేసు తల్లి మరియా, second time God has given her an opportunity to experience the Holy Spirit in her life. ఆమె జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని నేరుగా అనుభవించడానికి రెండవసారి దేవుడు అవకాశం ఆమెకు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. It is an opportunity when you are coming to the house of God to worship Him, speak to Him, worship and adore Him. Nothing comes against. ఆయన ఇచ్చిన సమస్తాన్ని విడిచిపెట్టి, కొన్నిసార్లు డాక్టర్ గారు వాయిస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ఈయన వాయించేటప్పుడు డాక్టర్ని కూడా మర్చిపోతుంటాడేమో అనిపిస్తుంది. ఆయన స్టైల్ మర్చిపోతాను, ఆయన ఇలా కొట్టకూడదేమో అనే విషయం కూడా మర్చిపోతుంటాడు. నాకు అనిపిస్తుంటుంది. When we come into the house of God, forget about your position, forget about your political situation, forget about your status. నీకున్న స్థాయిని, నీకున్న అంతస్తును, నీకున్న ఆలోచనను అన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చే దేవునికి స్తోత్రం చెబుతామండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాం. జ్ఞానులు వచ్చారు,
మోకరించి ఆరాధన చేశారట. ది మదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను క్రీస్తుని కన్న తల్లిని కదా అనే గర్వాలో. When you are coming into the house of God, do you have the attitude of Mary to accept by God himself? దేవుని చేత అంగీకరించబడడానికి మరియకున్నటువంటి ఆలోచన, మరియకున్నటువంటి వినయం, మరియకున్నటువంటి విధేయత మనకున్నదా? You can celebrate Christmas. అప్పుడే అది రియల్ క్రిస్మస్. దేవుని స్తోత్రం చెప్దాం. స్టాండ్ అండ్ ఫీట్. అందరూ లేచి నిలబడండి. Hallelujah. Glory be to God. Everybody stand on your feet. Thank you, Jesus. When you are coming into the house of God on this Christmas day, ఈ క్రిస్మస్ దినాన్ని నీవు దేవుని సముఖములోనికి వచ్చావు. నువ్వు మర్చిపోయి ఆరాధన చేయి. అట్లీస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాలు దేవుని సముఖములో నీవు నిలవబడి, Here I stand before you, God. దేవుడా, ఇదిగో నేను నీ ఎదుట నిలబడుతున్నాను. నాకున్న అంతస్తు, నాకున్న గొప్పతనం, అన్ని ఇచ్చినవన్నీ కూడా విడిచిపెట్టేస్తున్నాను. నన్ను నేనుగా నీ ఎదుట నిలబడుతున్నాను. Lord, born in me, into my heart, O God. Come into my heart this morning. ఉదయకాల సమయంలో నా ఉదయంలోనికి రావా. నా అచీవ్మెంట్స్, నా గ్రేట్ థింగ్స్, నా గుడ్ ఐడియాస్, everything belongs to you. I leave everything outside the place. Here I stand before you. నీ ఎదురుగా నేను నిలబడుతున్నాను. Here I am to worship you. Here I am to bow before you. Here I am to adore you. నిన్ను ఆరాధించడానికి, నిన్ను పూజించడానికి, నిన్ను స్తుతించడానికి నేను నీ సముఖంలోకి వచ్చాను. Thank you, Father. We praise you. Glory be to God. కొద్ది నిమిషాలు అందరూ కూడా తలలు వచ్చి కళ్ళు మూసి, ప్రభువా, నాకున్న సమస్తము నీవే కదా. నేను సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను నేనుగా ఈ క్రిస్మస్ దినాన్ని మరొకసారి సమర్పించుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారు. నాకున్న సమస్తాన్ని పెంటగొప్పగా ఇచ్చుకుంటున్నాను. Everything I leave and come before you. నన్నుగా నీ ఎదుట నిలబెట్టుకుంటున్నాను ప్రభువా. నన్నుగా నీ ఎదుట నిలబెట్టుకుంటున్నాను. I stand before you, God. నన్ను నేనుగా నన్ను అంగీకరించండి. నన్ను అంగీకరించండి ప్రభువా. I want everybody to close your eyes. Just cry before God. యేసు క్రీస్తుకి జన్మనిచ్చినటువంటి తల్లి ఈ భూలోకంలో, she left everything. She was not offended. Many times you might have offended by so many things. చాలా విషయాల్లో నీవు గాయపరచబడుతున్నావేమో. దేవుని ఎదుట సమస్తాన్ని విడిచిపెట్టి, నాకంటూ ఏమీ లేదయ్యా, సమస్తము నీవే. Everything is belongs to you. Thank you, Lord. Thank you, Lord. A serious prayer. క్రిస్మస్ దినం నీవు వచ్చావు కదా, ఈ రోజు కూడా సరిగా ప్రార్థన చేయలేవా? కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోవాలి. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. డూ ఎ సీరియస్ ప్రేయర్. ఖచ్చితమైనటువంటి ప్రార్థన. దేవుడా, ఇదిగో నీ ఎదుట నేను నిలబడ్డాను. ఇదిగో ప్రభువా, నేను నీ ఎదుట నిలబడ్డాను. ఒకసారి నన్ను స్వీకరించవా. నాకేమీ లేదు ప్రభువా, సమస్తము నీవే. నన్ను నేను నీ ఎదుట నిలబెట్టుకున్నాను. ఈ ఒక్క నిమిషం ప్రభువా, నన్ను దర్శించండి, నన్ను చూడండి, నన్ను తాకండి. నేను నిజముగా ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగినటువంటి మనసు నాకు దయచేయండి.
worship you, Jesus. I don't want anybody silent. ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండద్దు. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేయండి. క్రిస్మస్ 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 అనుకొని కొత్త బట్టలు వేసుకొని ఫెస్టివల్ లాగా డ్యాన్స్ చేసుకొని వెళ్ళిపోతే అది క్రిస్మస్ కాదు. తండ్రి, ఇదిగో నీ దగ్గరికి నేను చేరే అవకాశం నాకు దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను తాకగలిగిన అవకాశం నాకు దయచేయి. ఇదిగో నిన్ను ఆరాధించే అవకాశం నాకు దయచేయి. నిన్ను మొక్కగలిగిన అవకాశం నాకు దయచేయి. నిన్ను పూజించగలిగిన అవకాశం నాకు దయచేయి. Thank you, Father. We praise you, God. Hallelujah. We worship you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. We worship you. We worship you, Jesus. Thank you, Father. We worship you, God. Hallelujah. Thank you, Lord. We love you, Jesus. Thank you, Father.